వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం 2 సీజన్లో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయింపులు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ నిబంధనల ప్రకారం బియ్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022-2023 సంవత్సరంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు కేటాయింపులు చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ధాన్యం కేటాయింపులు చేసిన ఆ సంవత్సరానికి సంబంధించి మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ కొంతమంది చేయలేదు. ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని అందించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సుమారు 230 కోట్లకు పైగా ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. బియ్యాన్ని మాత్రం కొంతమంది మిల్లర్లు ఇవ్వలేదు. మిల్లింగ్ చేసి బియ్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలించి బియ్యాన్ని అమ్ముకున్నారు. ఈ ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు గతంలోనే తనిఖీలు చేశారు. ఆయా మిల్లులకు నోటీసులు కూడా ఇచ్చారు. డిఫాల్ట్ ఉన్న మిల్లులకు నిబంధనల ప్రకారం ధాన్యం కేటాయింపులు చేయవద్దు. కానీ ప్రతి సీజన్లో ఈ మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల వద్ద పెండింగ్ ఉన్న ధాన్యంపై దృష్టి పెట్టారు. పౌర సరఫరాల శాఖ అధికారులే కాకుండా ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి సంబంధించిన ధాన్యానికి టెండర్లు వేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు ధాన్యాన్ని అప్పజెప్పాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చారు. నోటీసులు అందించి టెండర్ల ద్వారా పొందిన కాంట్రాక్టర్లకు ధాన్యం అందించాలని అధికారులు కోరుకున్న మిల్లర్లు మాత్రం స్పందించలేదు. కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని ఇచ్చినా మిగతా వారు ఇవ్వలేదు. ధాన్యానికి సరిపడా డబ్బులు చెల్లించాలని కోరినా పట్టించుకోలేదు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులు ధాన్యం డబ్బులు వసూలు చేసేందుకు నిర్ణయించారు. మిల్లుల యజమానులకు నోటీసులు జారీ కూడా చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ములుగు జిల్లాల పరిధిలో ధాన్యం తీసుకుని తిరిగి అప్పజెప్పని మిల్లులను తనిఖీ చేశారు. ఏ మిల్లుల్లో నిల్వలు ఉన్నాయో, ఏ మిల్లుల్లో నిల్వలు లేవో వివరాలతో సహా ప్రభుత్వానికి అందించారు. ఆ వివరాల ఆధారంగా అధికారులు ఒత్తిడి పెంచారు. 30 మిల్లులపై క్రిమినల్ కేసులను కూడా నమోదు చేశారు. సుమారు 70 రైస్ మిల్లుల వరకు ఈ ధాన్యానికి సంబంధించి డబ్బులు చెల్లించవలసి ఉంది. ఈ విషయంలో అధికారులు ఇచ్చిన నోటీసులకు గానీ ఇతర కేసులకు గానీ మిల్లర్లు భయపడటం లేదు. కొద్దిమంది కేటాయించిన ధాన్యానికి సరిపడా చెల్లింపులు చేయకుండా వాయిదాల పద్ధతిలో చెల్లింపులు చేశారు.